Then the presidents and the princes sought to find occasions against Daniel concerning the kingdom, but they could not find none occasions, no faults. Okay, for as much as he was faithful, neither was there any error or fault found in him. ఎందుకు then said these men, we shall not find any occasion against this Daniel, except we find it against him concerning the law of God. సో ఈ విషయం, దిస్ ఇస్ ద పాయింట్ ఐ వాస్ ట్రైంగ్ టు మేక్. ప్రభువుకి సంబంధించినటువంటి, దేవునికి సంబంధించిన విషయంలో తప్ప అసలు ఏ విషయంలో మనం దానియేల్లో తప్పు కనుగొనేవారిగా తప్పు కనుగొనము అనే విషయాన్ని పక్కన ఉన్నటువంటి ప్రజలందరూ ఎరిగినారు. దానియేల్ విషయంలో అంత విశ్వాసంగా, అంత యథార్థంగా ప్రభువుని వెంబడించేవాడుగా డానియల్, హీ వాజ్ దేర్. And even in the time of trouble, even in the time when he will be cast into the lion's den అనే విషయాన్ని వచ్చినప్పుడు, even then he was faithful. He said, no, I will not be afraid. I will have to do this for God's glory and to pray and to obey God. So I will do అనేటువంటి విషయాన్ని he was standing by. అటువంటి స్వభావం మన జీవితంలో మనం కలిగి ఉన్నామా, లేకపోతే మనము తప్పిపోయేవారిగా, కాంప్రమైజ్ అయిపోయేవారిగా ఉంటున్నామా అనే విషయాన్ని మనల్ని మనం పరీక్షించుకోవాలా. ఈ పరీక్షను మనం చేసుకున్నప్పుడు, ఈ పరీక్షను మనము మన జీవితంలో కలిగి ఉన్నప్పుడు యథార్థమైనటువంటి హృదయాన్ని మనం కలిగి ఉండేవారిగా ఉంటాం.